నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అనారోగ్యం పాలైపోయి పక్షవాతం వచ్చి తన అవసరం కోసం భూమి అమ్మాలనుకుంటున్నాడు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి సందర్భాలలో సబ్ రిజిస్ట్రార్ ని ఇంటి వద్దకు పిలువవచ్చా, రప్పించవచ్చా, అవకాశం ఉందా? సో మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనే చట్టం ఉంది. ఈ చట్టంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎలా పనిచేయాలి, ఎలాంటి రికార్డ్స్ లను మెయింటైన్ చేయాలి, ఆ ఆఫీస్ యొక్క వేలని ఏంటి, ఇలా రకరకాల అంశాలను పొందుపరుస్తూ ఒక నియమావళిని కూడా రూపకల్పన చేసినారు. ఆ నియమావళిలోని రూల్ 41 ప్రకారంగా ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆ వ్యక్తి గాని అతని తరపున ఎవరైనా సరే ఒక రిక్వెస్టెడ్ లెటర్ పెడితే సబ్ రిజిస్ట్రార్ గారు ఆ సబ్ డివిజన్ అంటే ఆ సబ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క ఇంటికి వెళ్లి 2 విట్నెస్లను విచారణ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగించవచ్చు. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ రాలేని పరిస్థితులు ఉంటే అతను ఒక కమిషనర్ ని కూడా అపాయింట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగించవచ్చు అని చెప్పి ఈ రూల్ 41 చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.